లిక్కర్ కేసు ఇది కాలానికే పరీక్ష పెడుతున్న వ్యవహారం. దర్యాప్తు సంస్థలు బంతిని ఎటువైపు స్వింగ్ చేస్తున్నాయో చెప్పలేని పరిస్థితి. అప్పుడే దూకుడు పెంచడం, అప్పుడే వెనక్కి తగ్గడం గత కొన్నాళ్ల నుంచి చూస్తూ వస్తున్నదే. ఇప్పుడు అనూహ్యంగా హఠాత్తుగా ఉన్న ఫలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు 41A కింద సిబిఐ నోటీసులు ఇవ్వడం బిగ్ ట్విస్ట్గా మారింది. ఇన్నాళ్లు పిలవకుండా ఉండిపోయిన సిబిఐ ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ ఏంటన్నది అంతు చిక్కని మ్యాటర్ ఏమిటి కాకపోయినా చాలా లింకప్ ఇష్యూస్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. కవిత అరెస్ట్ ఖాయమన్న ఈ మాట ఎప్పుడో పాతబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చింది అంతే. మరి ఇప్పుడు గేమ్ ఎలా టర్న్ తీసుకోబోతోంది? ఎమ్మెల్సీ కవిత ముందున్న ఆప్షన్లేంటి? ఇవాల్టి బిగ్ ఫోకస్లో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కే కవిత విషయంలో దర్యాప్తు సంస్థల వ్యవహారం ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కు అన్నట్లుగా నడుస్తోంది. అప్పుడే సమన్లు, విచారణలు, ఆ తర్వాతంతా సైలెంట్ అన్నట్లుగా వ్యవహారం ఉంది. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందే కవిత విచారణ విషయం చర్చనీయాంశం అవుతోంది. లిక్కర్ కేసులో ఇన్నాళ్లు స్పీడ్ తగ్గించిన సిబిఐ లేటెస్ట్గా కవితకు నోటీసులు జారీ చేసింది. పైగా సాక్షికి బదులు నిందితురాలుగా చేర్చినట్లు చెబుతున్నారు. ఇంతకీ లిక్కర్ కేసులో కవిత భవితవ్యం ఎలా ఉండబోతోంది? ఇదంతా అటెన్షన్ డైవర్షన్గా మారబోతోందా? ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ట్విస్ట్. ఎమ్మెల్సీ కవిత చుట్టూ సిబిఐ చక్రబంధం. గతంలో సాక్షిగా వాంగ్మూలాల నమోదు, ఇప్పుడు నిందితురాలిగా పేరు. 41A నిబంధన కింద నోటీసులు జారీ. ఢిల్లీ లిక్కర్ కేసులో స్పీడ్ మళ్లీ పెరుగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత చుట్టూ హీట్ రాజుకుంటోంది. అయితే కవిత విషయంలో దర్యాప్తుపై మొదటి నుంచి రకరకాల వ్యవహారాలు తెరపైకొచ్చాయి. చాలా మందిని నిందితులుగా చేర్చిన కవితను మాత్రం సాక్షిగానే పరిగణించి వాంగ్మూలాలు నమోదు చేశారు. సిబిఐ గతంలో అయితే అనుబంధ ఛార్జ్షీట్లలో అసలు కవిత పేరు కూడా ప్రస్తావించలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు ఢిల్లీ రావాలని అందులో పేర్కొంది. సిఆర్పిసి 41A నిబంధన కింద నోటీసులు జారీ చేయటమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇన్నాళ్లు సాక్షిగా మాత్రమే ఉన్న కవితను నిందితురాలిగా చేర్చినట్టు ఢిల్లీ వర్గాలంటున్నాయి. నిజానికి నిందితులు లేదంటే అనుమానితులుగా భావించే వారికి 41, 41A, 41AB కింద నోటీసులు జారీ చేస్తుంటాయి. ఈ నిబంధన కింద నోటీసులు జారీ చేశారంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేసే అధికారం సిబిఐకి ఉంటుందని చెప్తున్నారు. నిజానికి కేసీఆర్ కూతురు కవిత చుట్టూ ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారాలు చుట్టుముట్టాయి. ఏడాది క్రితం చాలా హడావిడి నడిచింది. మహిళలను ప్రత్యేకంగా విచారించాలని చెప్పి కవిత కోర్టుకు వెళ్లారు. దీంతో సిబిఐ టీమైతే హైదరాబాద్లో కవిత ఇంటికే వచ్చి విచారణ జరిపి స్టేట్మెంట్ నమోదు చేసుకుని వెళ్లింది. మరోసారి ఈడీ మాత్రం కవితను ఢిల్లీలోనే విచారణ జరిపింది. ఆ తరువాత మహిళల విచారణకు సంబంధించిన ఇష్యూపై సుప్రీంకు వెళ్లటం, అక్కడ విచారణ జరుగుతుండటంతో దర్యాప్తు సంస్థలు స్పీడ్ తగ్గించాయి. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం గురించి రకరకాల ప్రచారాలున్నాయి. అయితే నిజానిజాలు ఏంటన్నది దర్యాప్తు సంస్థలే తేల్చాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో జనం మధ్యలో చర్చకు ఉన్న విషయాలేంటంటే బీజేపీ బీఆర్ఎస్ బంధం బలపడటంతో ఆ మధ్య లిక్కర్ కేసులో స్పీడ్ తగ్గించారన్నది ఒక పాయింట్. అప్పుడే కవిత అరెస్ట్ అన్న ప్రచారం ఒక్కసారిగా తెరపైకొస్తుంటుంది. అప్పుడే చల్లారిపోతుంది. అంటే అవసరమున్నప్పుడే ఇష్యూను రాజకీయంగా వాడుతున్నారన్న విమర్శలు ప్రత్యర్థుల నుంచున్నాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రానుండడం, ఇంకోవైపు
సిబిఐ ఉన్నట్లుండి కవిత విచారణకు రావాలని నోటీసులు జారీ చేయటం, అది కూడా 41A కింద సమన్లు జారీ చేయటం, సాక్షిగా కాకుండా నిందితురాలిగా పేరు చేర్చారని ప్రచారం జరుగుతుండటం, ఇవన్నీ చాలా అనుమానాలు, పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అంతా సైలెంట్ అయిందనుకున్న వ్యవహారం ఎన్నికల ముందు ఎందుకు తెరపైకొచ్చిందన్న పాయింట్ను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. నిజానికి కవిత జైలుకెళ్లటం ఖాయమని అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు చేశారు. రేపో మాపో అన్నట్లుగా మాట్లాడారు. కవిత తప్పు చేశారని కామెంట్స్ కూడా చేశారు. ఎక్కడ ఏం జరిగిందో గాని సీన్ కట్ చేస్తే దర్యాప్తు సంస్థలు స్పీడ్ తగ్గించేశాయి. దర్యాప్తు సంస్థలపై పార్టీ ప్రభుత్వ అజమాయిషీ ఉండదంటూ మాట్లాడారు. మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు తెరపైకొచ్చాయి. ఈ విషయంతోనే మ్యాటర్ సైలెంట్ అయిందన్న వాదన కూడా తెరపైకొచ్చింది. ఇది ఎన్నికల్లో అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీకే చాలా నష్టం చేకూర్చింది. ఎన్నికల కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, కవితను ఒకవేళ అరెస్టు చేస్తే టీఆర్ఎస్ సింపతి మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీలకు కావాల్సింది సెంట్రల్ కమిటీ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, మనము బీజేపీ రాము కాబట్టి బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సింపతి మీద మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తే బీజేపీ సెంట్రల్ పార్టీ ఫ్రీ అంటే సేఫ్ జోన్లో ఉన్నాము అనే ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో ఆ ఆట 5 నెలలు జరిగింది కవిత ఈడీ అరెస్టు. తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడతలేదు, ఇక బీఆర్ఎస్ వచ్చేటట్టున్నది, మనం కూడా ప్రయత్నం చేస్తే వస్తామేమో అని బీజేపీ ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు కేసీఆర్, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మాట్లాడుకొని కవితని అరెస్టు సడన్లీగా ఆ ఫోన్ల సినారేతో ఆపేసారు. బ్రేక్. ఆ బ్రేక్లోనే బండి సంజయ్ 5 నెలలు కవిత అరెస్ట్ అన్నాడు. ఇప్పుడు అరెస్టు చేస్తలేం కాబట్టి మళ్ళా బీజేపీ ప్రెసిడెంట్గా బండి సంజయ్ ఉంటే ప్రజల దగ్గర మనం జవాబు చెప్పలేం కాబట్టి బండి సంజయ్ను తొలగించి కేసీఆర్ డైరెక్షన్లో కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ప్రెసిడెంట్గా పెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ ఢిల్లీ లిక్కర్ కేసులో స్పీడ్ పెరుగుతోందంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 6 సార్లు ఈడీ సమన్లు జారీ చేయగా 6 సార్లు ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పుడు 7వసారి సమన్లు జారీ చేశారు. ఈ నెల 26న విచారణకు రావాలన్నది ఈడీ. మరోవైపు కవితకు సిబిఐ సమన్లు జారీ చేయటం, అదే తేదీన విచారణకు రావాలని చెప్పటంతో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. కవిత ముందు ప్రస్తుతం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ నెల 26న సిబిఐ విచారణకు హాజరు కావటం, అడిగిన సమాచారం చెప్పి రావటం, మరొకటి కేజ్రీవాల్ మాదిరి గైర్హాజరు కావటం. ఇదే విషయంలో లీగల్ టీంలతో ఎమ్మెల్సీ కవిత వరుస చర్చలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం హీటెక్కుతుండటంతో కవిత ఈసారి ఎంపీ బరిలో కూడా ఉండే ఛాన్స్ లేదని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మహిళలకు ఈడీ సమన్లు జారీ చేయకూడదని, వాళ్లను ఇంటి వద్దే విచారించాలని కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తరహా పిటిషన్ను నళిని చిదంబరం కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఏడాదిగా ఈడీ సమన్ల నుంచి కవితకు రక్షణ లభిస్తోంది. కాగా కవిత, నళిని చిదంబరం కేసులు వేర్వేరని, రెండింటికి ముడిపెట్టలేమని ఇటీవల సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. కవిత కేసు విచారణను ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా వేశారు. అంటే ఈ నెల 28న ఈడీ విచారణపై క్లారిటీ రావటం ఖాయంగా మారింది. మరోవైపు 26న సిబిఐ విచారణ ఉండడంతో గైర్హాజరై సుప్రీం తీర్పు ప్రకారం ఆ తరువాత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదే కీలకం కాబోతోంది.
కవిత అరెస్టు ఖాయమని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీబీజేపీ నేతలు విపరీతంగా ప్రచారం చేయటం, తీరా అసలు టైంలో అరెస్టు కాకపోవడంతో ఎన్నికల్లో కమలం పార్టీకి భారీ డ్యామేజ్ మిగిల్చింది. ఒక దశలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న బీజేపీ 3వ స్థానానికి పరిమితం కావాల్సొచ్చింది. అయితే లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ ఇప్పుడు ఏ చిన్న డ్యామేజ్ ను భరించటానికి సిద్ధంగా లేదంటున్నారు. మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారి దర్యాప్తు అధికారులకు చెప్పిన విషయాలే కవితను ఈ కేసులో నిందితురాలిగా చేర్చేందుకు వీలు కల్పించాయని భావిస్తున్నారు. రాఘవరెడ్డితో పాటు కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం కూడా సిబిఐ దర్యాప్తులో కీలకం కాబోతోంది. 2023 ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్టు చేసిన తరువాత 6 నెలలకు బెయిల్పై ఆయన విడుదలయ్యారు. అక్టోబర్ 3న ఆయన అప్రూవర్గా మారి సిఆర్పిసి సెక్షన్ 161, 164(2) కింద ఈడీకి కీలక సమాచారం అందించారు. దీనివల్లే ఆయన ముందస్తు బెయిల్ను తాము వ్యతిరేకించలేదని సిబిఐ చెప్పుకొచ్చింది. అలాగే కవిత పిఏ ఇచ్చిన వాంగ్మూలాన్ని 164 సిఆర్పిసి కింద రికార్డ్ చేశారు. నేరం గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకుంటుంది. మరిప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చుట్టూ ఏం జరుగుతుందన్నది కీలకంగా మారింది.